మామ మన హీరో సక్సెస్ రేషియో మీద చేసిన వీడియోకి 250 కామెంట్స్ వస్తే, అలానే మన డైరెక్టర్ సక్సెస్ రేషియో మీద కూడా వీడియో చేస్తా అని మన సబ్స్క్రైబర్స్‌కి మాటిచ్చాను. వాళ్ళు మన కాంటెంట్ మీద ఉన్న అభిమానంతో వెంటనే కామెంట్స్ పెట్టేసి వీడియో చెయ్యి మామ అని అడిగారు. సో ఇచ్చిన మాట ప్రకారం మనం ఈ వీడియోలో మన డైరెక్టర్ సక్సెస్ రేషియో ఏంటో మాట్లాడుకోబోతున్నాం. సరే ఇంకా మొదలు పెడదాం. Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మీకు తెలిసిందేగా ఈ వీడియో కూడా 2 పార్ట్స్‌లో ఉంటుంది. ఎందుకంటే మన టాలీవుడ్‌లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. అందరి గురించి చెప్పడం ఒకే వీడియోలో అవ్వదు. అలా అని ఇరికించి వీడియో కంప్లీట్ చేసి మన సబ్స్క్రైబర్స్‌కి హాఫ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వాలి అని నాకు లేదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నా. వాళ్ళు కాకపోతే ఎవరర్థం చేసుకుంటార్రా నిన్ను? స్టార్ట్ చెయ్యి మామ నువ్వు వీడియో. ఈ లిస్ట్‌లో మన ఫస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మామ ఈ వీడియోలో జస్ట్ హిట్స్, యావరేజెస్ అండ్ ఫ్లాప్స్ ఈ 3 కేటగిరీసే ఉంటాయి. కొన్ని ఫ్లాప్ అయినా కూడా ఫ్యాన్స్ ఫేవరెట్ ఉంటాయి. సో అవి కూడా మెన్షన్ చేస్తా. మామ మన పూరి జగన్నాథ్ గారు మొత్తం 37 మూవీస్ డైరెక్ట్ చేశారు. అందులో 'బద్రి', 'అమ్మ నాన్న తమిళమ్మాయి', 'ఈడియట్', 'శివమణి', 'పోకిరి', 'దేశముద్రు', 'సూపర్', 'చిరుత', 'బిజినెస్ మ్యాన్', 'టెంపర్', 'ఇస్మార్ట్ శంకర్' లాంటి హిట్ మూవీస్ ఉండగా, యావరేజెస్‌గా 'బుజ్జిగాడు', 'నేనింతే', 'గోలీమార్', 'కెమెరామన్ గంగతో రాంబాబు', 'ఇద్దరమ్మాయిలతో', 'ఇజం', 'పైసా వసూల్', 'లోఫర్' మూవీస్ ఉన్నాయి. అండ్ వీటిల్లో 'బుజ్జిగాడు', 'నేనింతే', 'గోలీమార్' ఈ మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మొన్న రిలీజ్ అయిన 'నేనింతే' మూవీకి వెళ్ళా. ఈ మూవీ ఇలా యావరేజ్‌గా ఉండిపోయిందే అని బాధ ఇప్పటికీ ఉంది నాలో. అండ్ ఫ్లాప్స్ విషయానికి వస్తే 'ఆంధ్రవాలా', 143, 'ఏక్ నిరంజన్', 'నేను నా రాక్షసి', 'దేవుడు చేసిన మనుషులు', 'హార్ట్ అటాక్', 'జ్యోతిలక్ష్మి', 'రోగ్', 'మెహబూబా', 'లైగర్' అండ్ 'డబల్ ఇస్మార్ట్' ఇంకా కొన్ని అదర్ లాంగ్వేజెస్‌లో మూవీస్ తీశారు. సో ఇవన్నీ కలుపుకొని చూస్తే మన పూరి జగన్నాథ్ గారి సక్సెస్ రేషియో వచ్చేసి 52%. అండ్ ఇప్పుడంటే బ్యాడ్ ఫేస్‌లో రన్ అవుతున్నారు. కానీ పూరి జగన్నాథ్ గారు ఒక్కసారి కమ్‌బ్యాక్ ఇస్తే ఆ కమ్‌బ్యాక్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. 'టెంపర్‌తో' చూసాం మనం అలాంటి కమ్‌బ్యాక్. మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. మనమే కాదు టోటల్ టాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది ఆయన కమ్‌బ్యాక్ కోసం. లెట్స్ హోప్ ఆయన నెక్స్ట్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోకి కూడా ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం మామ. త్వరగా చేయండి. తప్పకుండా వెంటనే పార్ట్ 2 కూడా చేసేద్దాం. సరే ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ లిస్ట్‌లో మన నంబర్ 2 డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ గారు. సుక్కు మామ గారికి మంచి సక్సెస్ రేషియోనే ఉంది. లెట్స్ సీ 'ఆర్య', 100% లవ్, 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం', 'పుష్ప 1 అండ్ 2' సక్సెస్‌ఫుల్ మూవీస్ అయితే, అండ్ 'ఆర్య 2' యావరేజ్‌గా ఉంది. అండ్ 'వన్ నేనొక్కడినే' అండ్ 'జగడం' మూవీస్ అయితే ఫ్లాప్ అయ్యాయి. బట్ ఈ మూవీస్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో మనకి తెలుసు. అండ్ మన సుకుమార్ గారి సక్సెస్ రేషియో వచ్చేసి 67%. సుకుమార్ గారు తక్కువ మూవీసే చేసినా టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు అంటే కేవలం ఆయన ఫిల్మ్ మేకింగ్ మీద పెట్టే శ్రద్ధ అండ్ పట్టుదల. 'పుష్ప' తర్వాత రామ్ చరణ్ గారితో మూవీ ఉంటుంది. అండ్ ఆ ఓపెనింగ్ మూవీ సీన్ కూడా తీసేశారు అని చెప్పారు. సో 'పుష్ప 2' తర్వాత నెక్స్ట్ ఆ మూవీ ఎలా ఉండబోతుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. ఈ లిస్ట్‌లో మన నంబర్ 3 డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ గారు. మాటల మాంత్రికుడు గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆయనలా రాసేవాళ్ళే దొరకాలి. మన త్రివిక్రమ్ గారు టోటల్‌గా 11 మూవీస్ చేశారు. అందులో 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా', 'జులై', 'అత్తారింటికి దారేది', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'ఆ', 'అరవింద సమేత వీర రాఘవ', 'అలా వైకుంఠపురంలో' ఈ మూవీస్ హిట్‌గా ఉంటే 'గుంటూరు కారం' యావరేజ్‌గా ఉంది. అండ్ ఫ్లాప్స్‌లోకి వస్తే 'కలేజా' అండ్ 'అజ్ఞాతవాసి' ఉన్నాయి. ఒకటి కల్ట్ క్లాసిక్ అయితే ఇంకొకటి కళాఖండం అనొచ్చు. అండ్ మన త్రివిక్రమ్ గారి సక్సెస్ రేషియో వచ్చేసి 83%. త్రివిక్రమ్ గారికి మంచి సక్సెస్ రేషియోనే ఉంది. అండ్ 'గుంటూరు కారం'కి వచ్చిన నెగటివిటీ మొత్తం పక్కా త్రివిక్రమ్ గారికి రీచ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చే 'అల్లు అర్జున్' మూవీతో పక్కా మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకొని ద బెస్ట్ మూవీ ఇస్తారు పక్కా. దానికి త్రివిక్రమ్ గారిదే కాదు నాది మామ గ్యారంటీ. ఏమైనా తేడా అయితే నిన్నే అడుగుతా చూసుకో మరి. ఏం తేడా అవ్వదు మామ. చెప్తున్నా కదా ట్రస్ట్ మీ. మన నెక్స్ట్ డైరెక్టర్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానెల్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా రివ్యూస్ అని, డీప్ అనాలిసిస్ వీడియోస్ అని చాలా వీడియోస్ చేస్తున్నాం అబౌట్ మూవీస్. సో ఒకసారి మీ యూట్యూబ్‌లో న్యూస్ 3 పీపుల్ అని టైప్ చేసి మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీ ఫేవరెట్ హీరోస్ మీద కూడా చాలా మంచి వీడియోస్ చేసాం అండ్ చేస్తాం కూడా. సో ఒక్కసారి మన ఛానెల్‌లో వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ నంబర్ 4 మన డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ గారు. చాలా తక్కువ మూవీసే చేశారు. బట్ ఒకే ఒక్క ఫెయిల్యూర్‌తో చాలా పెద్ద నెగటివిటీ చూసారు.
ఆ ఫెయిల్యూర్ ఏంటో మనందరికీ తెలుసు. హిట్స్ విషయానికి వస్తే 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' అండ్ 'దేవర'. అండ్ ఒకే ఒక్క ఫెయిల్యూర్ 'ఆచార్య'. 'దేవర'తో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినా ఆ మూవీకి మంచి కలెక్షన్సే వచ్చాయి. అండ్ 'దేవర 2'తో కొరటాల శివ గారు ఎవ్వరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రాపర్ కమర్షియల్ డ్రామా మూవీ డెలివర్ చేస్తారని నమ్ముతున్నాం. అండ్ కొరటాల శివ గారికి పడిన మూవీస్ కూడా చిన్న చితక హిట్స్ కాదండి. అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్సే. సో, ఇలాంటి ఒక ట్రాక్ రికార్డ్‌తో మన కొరటాల శివ గారి సక్సెస్ రేషియో వచ్చేసి 80%. అండ్ నెక్స్ట్ ఈ లిస్ట్‌లో మన నంబర్ 5 వచ్చేసి రాజమౌళి గారు. అరే! ఆయనకి సక్సెస్ రేషియో తీయాల్సిన అవసరం ఉందా? సక్సెస్ అంటే రాజమౌళి గారు, రాజమౌళి గారంటే సక్సెస్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎస్ఎస్ రాజమౌళి అనే పేరులో ఒక ఎస్ అనే పదం పక్కా సక్సెస్ ఏమో అని. అలా కాదు మామ. అందరికీ తెలిసిందే రాజమౌళి గారి సక్సెస్ రేషియో 100%. బట్ డైరెక్టర్స్ మీద వీడియో చేస్తూ రాజమౌళి గారిని లిస్ట్‌లోకి యాడ్ చేయకపోతే ముద్ద దిగదు మామ. అందుకే ఆయన మూవీస్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'సై', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ', 'మగధీర', 'మర్యాద రామన్న', 'ఈగ', 'బాహుబలి ద బిగినింగ్', 'బాహుబలి ద కన్క్లూజన్' అండ్ ఫైనల్లీ 'ట్రిపుల్ ఆర్'. ఒక మూవీనే తీసి హిట్ వరకు తీసుకొని వెళ్ళాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఆ మూవీ తీసే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటిది అన్ని మూవీస్ అండ్ జస్ట్ హిట్సే కాదు, ప్రతిదీ బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్సే ఉన్నాయి. అలాంటి మనిషి ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోండి. వీళ్ళే కాదు, డైరెక్టర్స్ అందరూ చాలా కష్టపడే మూవీస్ తీస్తారు. ఒక్కొక్క మూవీ వెనక ఎన్నో వందల మంది కష్టం, ఎన్నో వేల మంది కుటుంబాలు జీవన ఆధారంగా ఉంటుంది. అలాంటి మూవీస్ ని వాళ్ళ కష్టాన్ని మనీ ఇచ్చి థియేటర్‌లోనే చూద్దాం. అండ్ టాపిక్‌లోకి వస్తే నంబర్ 6 డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావిపూడి గారు. అరే! తెలుసు. అనిల్ గారిది కూడా 100% సక్సెస్ రేషియో అని. బట్ మెన్షన్ చెయ్యాలి మామ. మీకు ఫస్ట్ అనిల్ గారి మూవీస్ చెప్తున్నా. 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్3', 'భగవంత్ కేసరి' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం'. 8 మూవీస్ తీస్తే 8కి 8 మూవీస్ హిట్ అయ్యాయి మామ. కానీ మీరు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీస్ అన్నిటికి మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీసే మామ. ఒక మూవీకి ఒకళ్ళని వెళ్ళాలి అని చేసేలా చేయడం ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయినా కూడా మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్‌ని బట్టి మూవీ మీద హైప్ పెరగడం, తగ్గడం జరుగుతుంది. అలా అవన్నీ చూసి ఒక ఇండివిడ్యువల్ మూవీకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అలాంటిది ఒక మూవీకి ఒకళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళాలి అనుకునేలా చేయడం అది ఎంత కష్టమో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. బట్ అనిల్ గారు ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యారు మామ. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. మొన్న వచ్చిన 'సంక్రాంతికి వస్తున్న' మూవీ మనలాంటి ఆడియన్స్‌కి అంటే మూవీ నుంచి ఫ్రెష్‌గా ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్‌కి సూటబుల్ మూవీ కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. మోస్ట్‌లీ మూవీ అంటే పడి చచ్చిపోయేది మనమే, కుర్రోళ్ళమే. మన ఏజ్ వాళ్ళని ఎవ్వరినైనా అడిగినా మూవీస్ ఓకే ఆర్ బాలేదు అనే అంటారు. అలాంటి మూవీని మనం ఎక్కువగా చూడకుండానే ఒక రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టేశారు. కొంతమంది అనిల్ గారి వర్క్‌ని క్రింజ్ అంటారు, ఔట్‌డేటెడ్ అంటారు, ఓవర్ రేటెడ్ అంటారు. బట్ ఆయనకి సక్సెస్ ఉంది. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మూవీ వైపు పుల్ చేసినందుకు ఆయన్ని అప్రిషియేట్ చేయడంలో తప్పు లేదు. ఇది మన లిస్ట్. మీకీ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నా. మరి ఈ వీడియో మీరింతవరకు చూసినందుకు మీకే థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ న్యూస్ 3 పీపుల్.